అందరికీ నమస్కారం. మరి గత 10 రోజుల నుంచి మన బీకేఆర్ సేవా సంఘం ఒక సంకల్పం తీసుకొని ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. మరి ఈ సంకల్పంలో ఈశ్వరి విజయలక్ష్మి గారు అకాల మరణం చెందడంతో ఈ 10 రోజుల నుంచి కూడా అక్కడ కార్యక్రమాల్లో ఆహారం మిగిలిపోతే ఆ ఆహారాన్ని మన బీకేఆర్ సేవా సంఘానికి అందించడం, ఈ ఆహారం ఎంతో మంది పేదవారికి, స్లమ్లో ఉన్న వారికి ఆకలి తీర్చడానికి కొంచెం సహాయాన్ని అందించడం అవుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఒక అడుగు మేము ముందుకు వేస్తే మాతో పాటు మరి మన పండమ్మ గారు కూడా 100 అడుగులు వేసేలాగా ఆమె ప్రోత్సాహం మమ్మల్ని చాలా అంటే చాలా ముందుకు నడిపిస్తుంది. మరి ఈరోజు ఆ కుటుంబంలో అశుభకార్యం జరగవచ్చు, కానీ ఏదైనా సరే భగవంతుడు సంకల్పం లేనిదే ఏది జరగదు. జననం మరణం అనేవి మనకి భగవంతుడిచ్చిందే. మనం ఇక్కడ ఈ భూమి మీద అద్దె ఇంట్లో ఉన్నట్టే ఎప్పుడు మనం జన్మిస్తామో, ఎప్పుడు మనం వెళ్ళిపోతామో అనేది ఎవరికి తెలీదు. కాకపోతే ఉన్నన్ని రోజులు గొప్ప మనసుతో గొప్ప గొప్ప పనులు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ బయటికి రాలేరు. మాలాంటి వారితో ఈ సహాయాన్ని ఇలా అందించడానికి వారు పెద్ద మనసు చేసుకొని వేస్ట్ చేయకుండా ఆహారాన్ని ఎంతో మందికి మరి కడుపు నిండా అన్నం పెట్టడానికి ముందుకు వస్తున్న మన ముక్కమ్మల రజిత బదరి విశాలాక్షి గారు, వారి తల్లిగారు మరణించడం మరి ఆ ఇంట్లో మరి దుఃఖాన్ని నెలకొల్పి ఉంది. భగవంతుడు ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా ఉండాలని మన బీకేఆర్ సేవా సంఘం నుంచి, అమ్మా చిల్డ్రన్స్ హోమ్ నుంచి కోరుకుంటూ, వందలాది మంది ఆకలి తీర్చి ఆ పుణ్యమూర్తి అకాల మరణంతో వందలాది మందికి ఈ 10 రోజుల నుంచి ఆకలి తీరుస్తున్నారు. మరి వారందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బీకేఆర్ ఓల్డేజ్ హోమ్, అమ్మా చిల్డ్రన్స్ హోమ్, బీకేఆర్ సేవా సంఘం ఆకలి తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడుపుతున్న ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యంతో ఉండాలని, అలాగే మన బీకేఆర్ సేవా సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలు 365 రోజులు కూడా మేము ఇదే విధంగా ఎంతో మంది, వేలాది మందికి ఆకలి తీర్చే దిశగా మేము అడుగులు వేయాలని, మా సంకల్పం నెరవేరాలని మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అలాగే మాకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలు అందరూ బాగుండాలి, శ్రేయోభిలాషులు అందరూ బాగుండాలి. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, బీకేఆర్ సేవా సంఘం, అమ్మా చిల్డ్రన్స్